నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. స్థానిక కమ్మపాలెం అబ్బాయికుంటలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో శ్రీ కోదండరామస్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బైరపనేని తిరుపతిరావు, బైరపనేని శ్రీనివాసరావు, బైరపనేని సన్ని, కాట్రగడ్డ సురేష్, కాట్రగడ్డ కిషోర్, బైరపనేని శేఖర్, చెన్నారెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సంక్రాంతి పర్వదినాన తూర్పు కమ్మపాలెంలో వేయించేసినటువంటి శ్రీ సీతారాముల దేవాలయం నుంచి తీసుకొచ్చినటువంటి సీతారాముల వారిని ఒంగోలు దశాపల్లి వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి అప్పాయిగుంటలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని కమ్మపాలెంలోని భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని ప్రాంతాల నుంచి విశేషంగా ప్రజలందరూ చేయడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున కమ్మపాలెం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నూతన సంవత్సరం మరియు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పంచముఖ ఆంజనేయ స్వామి కమిటీ వారి తరపున మీ అందరికీ సంక్రాంతి పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి పండుగ పర్వం చాలా విశిష్టమైనది. ఈ పండుగ దినమున ఏదైతే సంక్రాంతి పండుగ రోజు ఉందో ఒంగోలు నగరంలోని దసరాదిపల్లి రోడ్డు నందు గల అప్పాయికుంట నందు ఈ పంచముఖ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో కమ్మపాలెంలో వేచి ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి
తెప్పోత్సవ కార్యక్రమం ఆనవాయితీగా ప్రతి సంవత్సరము పండుగ దినాన మేము ఇక్కడ జరుపుతూ ఉన్నాము. దీనిలో ముఖ్య విశేషం ఏంటంటే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మన రామువారి తెప్పోత్సవం జరగటము. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విశిష్టతలు అందరికీ తెలిసిందే. ఈ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, ఏం కావాలని కోరుకుంటారో, ఈ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రజానికానికి ఎప్పుడు ఉంటాయని ప్రతి ఒక్కరికి ఆలోచన. అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మేమందరము కలిసి ఈ కమ్మపాలెంలో ఒక విశిష్టమైన కార్యక్రమంగా దీన్ని తలుచుకొని ప్రతి ఒక్కరూ మంచి బుద్ధితో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భగవంతుడు వేడుకుంటూ ఇక్కడ వచ్చిన ఈ ప్రజానికి అందరికీ ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి, కోదండరామస్వామి వారి ఆశీస్సులు ఉండాలని మేము ప్రజల తరపున కోరుకుంటూ ఉన్నాము. ఈ గత సంవత్సరము కరోనా కారణంగా మన ఆంధ్ర ప్రజలు అందరూ ఇబ్బందులు పడ్డారు. ఈ భగవంతుడు ఈ కోదండరామస్వామి రామవారు మరియు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈరోజు వచ్చిన విశిష్ట భక్తులందరికీ వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని, అలానే నగర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి సంవత్సరం ఇదే రోజున మేము ఈ తెప్పోత్సవ కార్యక్రమం చేస్తాము. అందరూ ఈ భగవంతుని ఆశీస్సుల కోసం వచ్చి తరలిరండి, భగవంతుని ఆశీస్సు తీసుకొస్తుందిగా కోరుతున్నాము. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులో మకర జ్యోతి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో శ్రీహరి హరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిర్వాహకులు కాళే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన మకర జ్యోతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్యోతి దర్శనాన్ని కన్నుల పండుగగా వీక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కాళే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనాన్ని భక్తులకు కల్పించడం జరుగుతుందని అన్నారు. శబరిమలలో జ్యోతి దర్శనం సందర్భంగా ఒంగోలు ప్రజలకు ఈ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ దాతలు గోనుగుంట వెంకన్న, వరలక్ష్మి, కమిటీ సభ్యులు నాళం గోవర్ధన్, పువ్వాడ సురేష్, బీకే బాబు, రాధయ్య, యారమాల ఆంజనేయులు, ఆలయ అర్చకులు ఓరుగంటి సుబ్బరామయ్య శాస్త్రితో పాటు భక్తులు పాల్గొన్నారు. హారం తీసుకోండి, వెనక్కుండండి ఒకరు. అదే అయిపోతే చెప్పు నీది. అదే సంతోషంగా సుఖసంతోషంగా దీవించవలసిందిగా మరీ కోరుచున్నాము. ఈ కరోనా ఎఫెక్ట్ ఇంతటితో పోయి ప్రజలందరూ సుఖ సంక్షాలతో ఉండాలని మరీ కోరుచున్నాము. స్వామియే శరణమయ్యప్ప. మాకు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్యంగా కాళే వెంకటేశ్వర గారు, గోవర్ధన్ గారు, పువ్వాడ సురేష్ గారు ఎక్కువ మాకు వెన్నెముకలు నిలబడి మేము చేస్తాము మీకు చెప్పండి అని చెప్పని బట్టి మీ కార్యక్రమం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుతున్నాము. మా శాస్త్రి గారు కూడా బాగా ఆరోగ్యం సరిగా ఉండకపోయినా కూడా నేను సహాయ సహకారం అందిస్తానని చెప్పని వారిస్తున్నారు. అందరికీ స్వామివారి కృప కావాల్సిందిగా భక్తులు విరివిరిగా ఎక్కువ మంది పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము. మన కమిటీ వారు ముందుండి నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంత అద్భుతంగా జరుగుతుందంటే మా కమిటీ వారు సహకరించబట్టి జరుగుతుంది. ఈ రోజున తక్కువ వస్తారు జనం అనుకున్నాం భక్తులు, కానీ ఏమి కరోనాకు భయపడకుండా వచ్చి జాగ్రత్తగా ఉండి ఈ కార్యక్రమం జరిగింది.
భక్తులు వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జ్యోతి దర్శనం ప్రతి సంవత్సరం మేము 30 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. అలానే ఈ సంవత్సరం కూడా సక్సెస్గా జరిగింది. స్వామివారు ఈ వచ్చిన భక్తులు ఈరోజు శబరిమలలో కూడా అయ్యప్ప స్వామి మందిరం ముందు జ్యోతి దర్శనం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి పోయిన 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కనుక భక్తులు కూడా విరివిగా పాల్గొన్నారు కరోనా ఉన్నప్పుడు కూడా. కానీ ఒకటి, ఈ మాలాధారణ చేయలేకపోయినా కానీ మాల నియమాల్లో ఉన్నప్పుడు ఈ కరోనా కారణంగా వాళ్ళను కూడా అయ్యప్ప ఆశీర్వదిస్తూ వారి ఆయు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి పోలేని వాళ్ళు కూడా ఈ కరోనా కారణంగా ఆ దీక్షలో ఉండి భక్తులకు భగవంతునికి అనుసంధానంగా ఉంటూ తిరుపతిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికే దక్కుతుందని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోల ప్రభాకర్ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మేదరమిట్లలోని వారి నివాసం నందు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు నాయకులు పాల్గొన్నారు.
సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడి రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యంగా రైతన్నలు సుఖంగా సంతోషంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా అర్హులైన ప్రజలందరికీ, పేద ప్రజలకు అందే విధంగా దేవుడు ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పెద్ద ఎత్తున చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఉండే విధంగా ఆ దైవదేవుడు కలయుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా వేడుకుంటున్నాను. ప్రకాశం జిల్లా ప్రజలు అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయిగా ఎదిగి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కష్ట నష్టాలు తెలుసుకుంటూ ప్రకాశం జిల్లా వెలుగొండ ముద్దకారుడు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు దంపతుల్ని ప్రకాశం జిల్లా ప్రజలు ముద్దుగా ఆది దంపతులు అనే పేరుతో ఆప్యాయంగా పిలుచుకుంటారని వాళ్ళకి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వెన్నంటి ఉండి కులం లేదు, మతం లేదు, అన్నాని ఉంటామండి చేసిన ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, వ్యాపారస్తులకైతేనేమి, రైతులకైతేనేమి, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి తల్లి సంతోషపడే విధంగా 18 నెలల్లో ఈ రాష్ట్రంలో తను చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చి భారతదేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి ఐకాన్ లాగా సింబల్ నుండి తన వెంట ఉన్న అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందజేసే విధంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి, గవర్నమెంట్కి వరదిలాగా ఉండి, అలాగే భారతదేశ చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా భక్తులకి, భగవంతుడికి అనుసంధానంగా ఉంటూ తిరుపతిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సామాన్యుడిని వెంకటేశ్వర స్వామి దగ్గరికి చేసిన ఘనత శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని తెలియజేస్తూ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని తెలియజేస్తూ మీ అందరికీ సుబ్బారెడ్డి గారి ఆది దంపతులు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాగులుపులపాడు మండలం చదలవాడ నందు సాయి విష్ణు విలాస్ నందు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రవిశంకర్ ఏవియేషన్ ను యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సందర్శించారు. హెలీ రైడ్ లో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిప్రియ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్, మేనేజింగ్ డైరెక్టర్ కంది సాయినాథ్, విష్ణుమోహన్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness.
this. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. చాలా హ్యాపీగా యాక్చువల్లీ వీళ్ళు ఒంగోలులో ఫస్ట్ రవిప్రియ మాల్ స్టార్ట్ చేశారు. ఒంగోలు ఇంత పెద్ద మాల్ ఎప్పుడు ఉండేది కాదు. వీళ్ళు ఒక టెంట్ సెట్ చేస్తున్నారు మాకు ఒంగోలుకి. గర్వకారణం మాకు వీళ్ళు ఒంగోలులో కొత్తగా ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీలో మాల్ లాగా ఇక్కడ ఒంగోలులో మాల్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా విల్లా స్టార్ట్ చేస్తున్నారు, ఒక వెంచర్. వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ టైం ఒక హెలికాప్టర్ రైడ్ చూపించారు నాకు. ఈ ఒంగోలు ఈ లాస్ట్ సంవత్సరంలో పంటలు ఎంత బాగా పండినాయో మొత్తం చూశాను. మంచి వ్యూ. ఇంత నాకు తెలిసిన నా చిన్నప్పటి నుంచి నాకు ఇంత బాగా పంటలు ఎప్పుడు పండలా మా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో. సో ఈ గ్రూపు బాగా సక్సెస్ అవ్వాలని, ఇట్లా ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ ఇలాగే చేయాలని. ఈ విల్లాస్ చూస్తున్నాము. యాక్చువల్లీ ఒక కపుల్ సపరేట్ టౌన్ లాగా కట్టున్నారు. ఒంగోలుకి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరమైన అన్ని సిటీస్ ఒంగోలు, చీరాల అన్నిటికీ కొంచెం అందుబాటులో ఉంది. సో నాకు విల్లా తీసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది. సో ఇంకా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 50 బుకింగ్స్ అయిపోయినాయని చెప్పారు. నా వరకు ఇంకో నెక్స్ట్ 6 మంత్స్లో ఇంకా అన్నీ అయిపోతాయి. సో మీ అందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా తీసుకోండి. బికాజ్ మళ్ళీ కష్టం, మళ్ళీ రికమెండేషన్స్ అవుతాయి మాకు. అభిమానానికి మేము ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటాము. ప్రణీత్ బాబు ఎప్పుడు మా పిల్లల్ని కానీ మన్ను కానీ చాలా గౌరవంగా మమ్మల్ని అభిమానంగా ఉంటారు. ఇప్పుడన్నీ కాదు, వాసు అన్న నాకు సుమారు 40 సంవత్సరాల నుంచి తనతో ఎప్పుడు నేను కలిసి ఉండేవాడిని. తనంటే చాలా అభిమానం. తను ఒకటి మంచి జరగాలి, ఒంగోలుకి మంచి జరగాలి, వేరే ఆలోచనే లేదు. నేను వెళ్ళి ఫస్ట్ మాలు కడతానికి నేరుగా వెళ్ళి ఫస్ట్ ప్రపోజల్ తీసుకెళ్ళి చూపెట్టి ఆయన చేతితో తాగిచ్చింది వాసన్నతో. ఎందుకు అన్న, నువ్వు పట్టుకుంటేనే నేను మాట్లాడతా అన్న. ఏంది అన్నాడు. చెప్పను అన్న. పట్టుకున్న తర్వాత ఏంటంటే అప్పుడు మాలు కడతామన్నాను. మంచి పని చేస్తున్నావు, చాలా ధైర్యంగా చేస్తున్నావు నువ్వు అని నన్ను దగ్గరుండి తట్టాడు. నువ్వు ఫస్ట్ జాయిలుకాస్ కట్టేటప్పుడు వాసన్నే తీసుకొచ్చి నేను జాయిలుకాస్ ఓపెన్ చేయించాను. ఆ రోజు చాలా గ్రేట్గా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఒంగోలు తీసుకురావడం అనేది చాలా గొప్పది అని అన్నాడు. అన్న చేతుల మీదే నేను డైమండ్ నెక్లెస్ కూడా తీసుకున్నాను. ఆ రోజు ఆయన మంచి ఈ రోజు కూడా జాయిలుకాస్ ఎండి గారు ఫస్ట్ ఓపెన్ చేసింది మంచి చేయండి మాకు. ఈరోజు భగవంతుడి దయ వలన చాలా బాగున్నాము. క్రోర్స్ ఆఫ్ అమౌంట్ వస్తుంది, మాకు బాగా బిజినెస్ జరుగుతుంది, మంచి టర్న్ ఓవర్ వస్తుంది అన్నారు. నెక్స్ట్ ఇక్కడ నూతలపాడు ఎమ్మెల్యే గారు కూడా సురేష్ బాబు, మన సుధాకర్ బాబు గారు కూడా నాకు ఇమ్మీడియట్ ఎంతో సపోర్ట్ చేశారు. చాలా ఆయన ఉన్నారు ఈ నూతలపాడు నియోజకవర్గంలో ఉండి, అంజీపాడు మండలంలో ఉండి ఈ అన్ని ప్రకారం ప్రతి ఒక్కళ్ళు నాకు సహకారం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వాసన్నకి ఇంకొకసారి ఇదేంటంటే ఈ ప్రాజెక్టు ఇంత ముందుకు పోవడానికి కారణము దేనికైనా సరే ముందన్న వాసన్న, సుధాకర్ బాబు, ప్రణీత్ బాబు, నెక్స్ట్ అమ్మ శశమ్మ మెయిన్ నన్ను కూర్చోబెట్టి ఒక బిడ్డలాగా నన్ను కూర్చోబెట్టి రవి గారు మీరు చెయ్యండి ఇబ్బంది లేదు
అని వాసన్న కూడా దగ్గరుండి చెప్పి ఇది మంచి ప్రాజెక్టు మీరు చేయండి, మీకు అన్నీ కలిసి వస్తాయి అని అమ్మ ఆశీస్సులు కూడా తీసుకొని అమ్మ చేతితో కూడా పట్టుకొని మారెళ్ల వెంకటేశ్వర్లు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ నందు అందులకు సంక్రాంతి సందర్భంగా పిండి వంటలు అరిసెలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత డాక్టర్ మొగిలి దేవప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవ చేయటం అంత అదృష్టం జీవితంలో మరొకటి లేదన్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి ట్రస్ట్ అధ్యక్షులు మారెళ్ల వివేకానంద సుబ్బారావు ఆధ్వర్యంలో అనాథలకు, పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సంక్రాంతి అరిసెలు, పిండి వంటలు అందించి వారి కళ్ళల్లో ఆనందం చూడటం జరుగుతుందన్నారు. ఇదొక మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ఈ సందర్భంగా మారెళ్ల వెంకటేశ్వర్లు మనవరాలు నూతన దంపతులైన కావ్య, రాజేష్ దంపతులు ఇక్కడికి అందులకు అరిసెలు, పిండి వంటలు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో మారెళ్ల వెంకటేశ్వర్లు గారి కుటుంబ సభ్యులు, ట్రస్ట్ చైర్మన్ మారెళ్ల సుబ్బారావు, సమత, సిద్ధార్థ, మానస్, గొల్లపూడి రవి, ట్రస్ట్ కార్యదర్శి షేక్ సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు. రుణం తీర్చుకోలేను ఏ జన్మకు కంటేనే అమ్మని అంటే ఎలా. ఇతరులందరికీ కూడా సేవా దృక్పథంతో సంక్రాంతి పండుగ మన ఇళ్లలో ఏ విధంగా అయితే జరుపుకుంటామో వారు కూడా చక్కగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగకు సంక్రాంతికి సంబంధించిన అరిసెలు, సంబంధించినటువంటి పిండి వంటలు అవన్నీ కూడా ఇతర కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మారెళ్ల వెంకటేశ్వర గారి కుమారుడైనటువంటి మారెళ్ల సుబ్బారావు గారి కుమార్తె వివాహం జరిగింది గత నెలలో. నూతన దంపతులు అయినటువంటి రాజేష్, కావ్య కూడా మన ముందుకు విచ్చేస్తున్నారు. వారందరూ కూడా మీరు చప్పట్లతో తర్వాత మారెళ్ల వెంకటేశ్వర గారి కుమార్తె వివేకానంద గారి కుమార్తె సమత, వారి పిల్లలు కూడా మన ముందుకు విచ్చేశారు. వారందరూ కూడా ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు ఆ సంక్రాంతి అరిసెలు, ఇతర పిండి వంటలు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఈ మధ్య పెళ్లి జరిగింది. ఆ ట్రస్ట్ గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు నూతన జంట మహాశివులు రావటం నిజంగా మాకు సంతోషమైన విషయం. చేసిన అర్చలు ఈ లోటు తీర్చిద్దామని తీసుకొచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మన మారెళ్ల సుబ్బారావు గారికి మన ట్రస్ట్ మిత్రులుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం. మారెళ్ల వెంకటేశ్వర్లు గారి తరఫున మారెళ్ల వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి సంక్రాంతికి వృద్ధులు, వికలాంగులు, అంధులు, రకరకాలుగా ఉన్న పేదలు, యాచకులకి ఈ పిండి వంటలు పంపడం అలవాటు ఉంది. ఈ సంవత్సరం ఒంగోలు కర్నూలు రోడ్లోని సూర్యశ్రీ అరిసెలు, పిండి వంటలు ఇవ్వడానికి రావడం జరిగింది. మాకు వీళ్ళందరి మధ్య సంక్రాంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏపీ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాటిబండ్ల శామ్యూల్ పాల్ అధ్యక్షతన ప్రకాశం జిల్లా క్రైస్తవ ప్రణాళిక సదస్సు స్థానిక ఆర్సీఎం చర్చి ప్రాంగణం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ రెవరెండ్ ఎం సుగుణరాజు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ జార్జ్ పాపా, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఇమాన్యులు, కోఆర్డినేటర్ డాక్టర్ దయానంద్, డాక్టర్ రెవరెండ్ జాన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. సంఘ కాపర్లారా, అలాగే ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ లీడర్స్, ఎగ్జిక్యూటివ్ బాడీ వారు, అదే రీతిగా ప్రకాశం జిల్లాలోని క్రైస్తవ నాయకులు, మేమందరము ఈరోజు ఇక్కడ చేరి ఉన్నామంటే ఈ గొప్ప 2001 సంవత్సరంలో క్రైస్తవుల యొక్క ప్రణాళిక, మేము ఎలా విధి విధానాలతో ముందుకు పోవాలి, ఏ విధంగా దేవుల్లో మేము ఉత్సాహంగా మేము ముందుకు నడవాలనేటువంటి అంశాలతోటి చక్కని అంశాలు బోధించి, మరి మమ్మల్ని ఎవరైతే పలు ప్రదేశాల్లో మా ద్వారా లబ్ధి పొంది వారు సింహాసనం మీద సీట్లు కూర్చొని కూడా మమ్మల్ని దూషించారో వారి గురించి మేము మోకరించి ప్రార్థించాం. ప్రార్థించుటంటే అదేందోలే అనుకోవచ్చు మీరు. ప్రార్థించుటంటే ప్రకంపనం అన్నమాట.
దేవుని బిడ్డల ద్వారా ఎవరైతే వస్తారో మొత్తం కూడా గతంలో మన బైబిల్లో చూసినట్టయితే ఎంతోమంది దేవునితో నడిచినటువంటి వారు, దేవుని వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు పతనమైనట్టుగా బైబిల్ లేఖనాలు బోధిస్తున్నాయి. కనుక రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ జనానికి మేము తెలియపరచటం ఏమనగా, ఎప్పుడు కూడా క్రైస్తవులు ఒకరిని హింసించరు, ఒకరిని దూషించరు. వారి పట్ల ఇంతమంది క్రైస్తవులు కన్నీటితో మేము ప్రార్థిస్తున్నామంటే వారి యొక్క జీవితం ఎలా ఉంటుందని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా, మరి మా యొక్క ఈ ప్రేమపూరితమైనటువంటి పాస్టరల్ అసోసియేషన్ సదస్సుకు మరి ఈ ప్రకాశం జిల్లాలో ఈ హృదయరాజు పాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి పాస్టర్లందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాము. పట్టణ ప్రజలకు, ప్రత్యేకంగా క్రైస్తవ సోదరి సోదరమణులందరికీ, దైవజనులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద ఏ విధమైనటువంటి మరకలు చల్లుతూ మత సామరస్యాన్ని చెడగొడుతున్నటువంటి పరిస్థితిని మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు, క్రైస్తవులంటే నిద్రపోతున్న సింహాలు అని చెప్పారు. గమనించండి, చంద్రబాబు నాయుడు గారు 2019 మేనిఫెస్టోలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఆయన పెట్టింది ఏమిటి అంటే, ప్రతి జిల్లాలో కూడా క్రైస్తవులకు భవనాలు కట్టిస్తామన్నారు. అలాగే ఇతర దేశ విద్య కొరకు 25 లక్షల రూపాయలు పెంచుతామన్నారు. అలాగే చర్చీలకు ఫండ్ని ఇంకా హెచ్చిస్తామని చెప్పారు. సేవకులకు 5,000 రూపాయలు కనీస వేతనం ఇస్తామన్నారు. అలాగే అనేకమైనటువంటి రాయితీలు కల్పించి మన నిమధ్య కాలంలో ఆయన మాట్లాడిన ద్వారాను ఈ రోజున లోకమంతా కూడా చూసింది. ఆయన యూటర్న్ బాబు కాబట్టి యూటర్న్ తిప్పుకుని మరి క్రైస్తవులకి మీరు ఏ విధంగా పారితోషికం 5,000 వేతనం చెల్లిస్తారు, వాళ్ళు మతాలు మారుస్తున్నారు, కులాలు మారుస్తున్నారని అనేక రకాలుగా మరి చటాపిట మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజున తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. క్రైస్తవులు మేమేం చేయము, మేము ప్రార్థన చేస్తాం, తప్పనిసరిగా దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడని జిల్లాల్లో ఉండేటువంటి అందరు నాయకులతో ఈ నెలలోనే విజయవాడ మహాపట్నం, క్యాపిటల్ ఏరియా విజయవాడ మహాపట్నం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున క్రైస్తవ మరి మహాసభను ఏర్పాటు చేస్తున్నాం. సేవకుల మహాసభ, క్రైస్తవులందరితో కూడా గొప్ప సభను ఏర్పాటు చేసి అన్ని జిల్లాల వారిని కూడా క్రోడీకరించి మాపై జరుగుతున్నటువంటి దాడి, మేమందరం కూడా మరి మత సామరస్యం కలిగిన వాళ్ళం, మరి హైందవులు మేమందరం కూడా అన్నదమ్ములాగా మరి కలిసిమెలిసి ఉండేటువంటి మా మధ్యలో అనేకమైనటువంటి అలజడులు సృష్టిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ అన్ని జిల్లాల వారితో విజయవాడ మహాపట్నంలో ఈ నెలలోనే ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభకి మరి క్రైస్తవ లోకమంతా కూడా సేవకుల ఆధ్వర్యంలో ఈ ఒంగోలు మహాపట్నంలో ఏర్పాటు చేయబడిన క్రైస్తవ ప్రణాళిక సదస్సుకు విచ్చేసినటువంటి స్థానిక దైవజనులు, జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రణాళిక సదస్సు ఎందుకొరకు ఏర్పాటు చేయబడిందంటే, ఈరోజు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేకత భావముతో కూడినటువంటి పరిస్థితులు, మరి ఈ రోజున జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం లేనివారు ఒకే విధమైనటువంటి మాట మాట్లాడుతూ 2 నాలుకల ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ఒకప్పుడు వారే క్రైస్తవుల పక్షాన్ని మేమున్నాం, నేనే పెద్ద క్రైస్తవుని చెప్పినటువంటి నాయకులు కూడా ఈరోజు క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, వారిని అరికట్టాలనేటువంటి ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్న విధానం చాలా బాధిస్తూ ఉంది. అయితే మరి రాజకీయ నాయకులు అటువంటి ద్వంద్వ వైఖరిని మానుకుని క్రైస్తవుల పక్షమున ఏదైతే వారి అధికారంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారో వాటిని ఈరోజు నేడు ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తే మరి వారిని వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి అటువంటి పరిస్థితులను విడిచిపెట్టి క్రైస్తవుల పక్షాన జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టే విధానంలో వారు కూడా సహకరించి మరి ఈ ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ సదస్సులో వారిని కోరుకుంటున్నాం. మరి ఒక విషయం ఏంటంటే, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, దయచేసి వారిని లేపొద్దు. మరి దేవుని యొక్క సమాధానం మా హృదయాల్లో ఉంది, ఆ సమాధానాన్ని మేము కోరుకుంటున్నాం. ఆ సమాధానమే పీనై న్యూస్ మెయిన్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.
ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.